పేస్ట్ ఎక్కడా? నేను ఈ పేస్ట్ వాడని తెలుసు కదా. నా టూత్ పేస్ట్ ఎక్కడ పెట్టా? నేను చెప్పాను కదా ఎవరు నా పేస్ట్ వాడొద్దని. వెళ్ళు. అబ్బో పొగరు తగ్గలేదురా దీనికి. రేయ్, దీనికి పళ్ళు ఊడిపోయినాయిరా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే మామా డియర్ అమ్మా. దీని సోకులు బర్త్డే ఒకటి దీనికి. మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్. రేయ్ బాబు, మళ్ళీ చూడాలంటే ఏ బటన్ నొక్కాలరా? ఎందుకు రావాలరా నేను? దాన్నిలా చూడ్డానికా? ఇప్పుడొచ్చి దాన్నిలా చూసి తట్టుకునే ధైర్యం నాకు లేదురా. చూడరా, నా మహాలక్ష్మిని చూడు, ఎంత కళకళలాడిపోతుందో. ఇన్నాళ్ళు దీన్ని చూసుకుని బతికేశాను, ఇంకొన్నాళ్ళు బతకలేనా? చాలురా, నాకీ జ్ఞాపకాలు చాలు. ఏంటి మళ్ళీ చూడాలంటే ఏ బటన్ నొక్కాలనా? హలో, నీకే ఫోన్. ఎవరు? సతీష్. హలో, ఏంటి? రే చెప్పాను కదరా నీకు, ఎన్నిసార్లు చెప్పమంటావురా? ఆ మ్యాటర్ అయిపోయింది, క్లోజ్ చేసేయ్. అవును, ఇప్పుడే వస్తాను. అదంతా నాకు తెలీదు, కంపెనీ లేదు, ఏం లేదు, మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసేయ్. ఆ ప్రకాష్ గారి సంగతి నేను చూసుకుంటా. హాయ్ మహా, ఎలా ఉన్నావు? హాయ్ అజిత్, బాగున్నాను. హౌ వాజ్ యువర్ ట్రిప్? బాగుంది. తాతయ్య గారు వాళ్ళంతా బాగున్నారా? బాగున్నారు. మహా, యూ మిస్ మీ రైట్? యు నో వాట్, ఐ మిస్డ్ యూ సో మచ్. అందుకని నీకోసం ఈ స్పెషల్ గిఫ్ట్. ఓ వెరీ నైస్. ఏంటి మహా, చూడకుండానే నైస్ అంటావు? ఓ ఓకే. యు లైక్ ఇట్? ఇట్స్ రియల్లీ నైస్. రియల్లీ నైస్ కదా, మేడ్ ఆఫ్ ఇటాలియన్ డైమండ్స్. నువ్వు ఎప్పుడు అంటావుగా అను. ఏంటి? అదే అంటుంటావుగా అను. అజిత్ గ్రేట్ అని అంటుంటావు కదా. అజిత్. నీకు నిజంగానే నచ్చింది వన్ మినిట్ అజిత్. మహా, మహా, హౌ అబౌట్ ది షాపింగ్? ఏమైంది మావయ్య? బాలు సెల్ ఫోన్ కంపెనీతో కాంట్రాక్ట్ సైన్ చేశాడమ్మా. చాలా కష్టపడి సాఫ్ట్వేర్ ఫార్ములేట్ చేశాడు. వాడి ఫ్రెండ్, అదే వాడి పార్ట్నర్ ప్రకాష్ ఉన్నాడు కదా, ఆ సాఫ్ట్వేర్ తీసుకెళ్లి వేరే కంపెనీకి అమ్మేశాడు. ఆ సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు మన మీద కేసేస్తామంటున్నారు. 15 రోజుల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే పెనాల్టీ వేస్తామంటున్నారు. మనకున్నదంతా అమ్మినా కూడా పెనాల్టీకి సరిపోదమ్మా. ఏం చేయాలో తెలియక బాలు స్ట్రగుల్ అవుతున్నాడు. ఏం చేస్తున్నారు మీరు అందరూ? ఎవరు చెప్పారు మీకు? అది కొత్త ప్రోగ్రామ్ మేనేజర్. కొత్త ప్రోగ్రామ్ మేనేజరా? ఎస్, దిస్ షుడ్ బి లైక్ దిస్. రా బావా, నీకోసం వెయిట్ చేస్తున్నాం. మన దగ్గర 15 days టైం ఉంది కదా. ఈ 15 days లో ప్రకాష్ అమ్మేసిన దానికన్నా ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ రెడీ చేద్దాం. నువ్వు గైడ్ చేయి బావా, అందరం కలిసి వర్క్ చేద్దాం. ఆ సింపుల్ వాడు మన వర్షన్ చూసి షాక్ అయిపోవాలి. కాకపోతే మనకి టైం లేదు బావా, డే అండ్ నైట్ వర్క్ చేయాలి. ఎవరమ్మన్నారు ఇక్కడికి? బావా, నీకు హెల్ప్ చేద్దామని.
నాకెవరు హెల్ప్ అవసరం లేదు. అవుట్ బావా అవుట్. ఐఎమ్ టెలింగ్ యూ ద. హలో బావా, నేను మహాలక్ష్మిని. ఎప్పుడైనా నాకు జాబ్ కావాలంటే జస్ట్ ఒక ఫోన్ కొట్టు ఇచ్చేస్తానన్నావు కదా. ఇప్పుడు నాకు జాబ్ కావాలి. ఏ ఇవ్వలేవా? ఇవ్వలేనంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. Guys, meet our new program manager. హాయ్ హాయ్ హాయ్. Her name is Kajol. Take your seat. ఎప్పుడు చార్జెత్? ఈవినింగ్. ఓకే, నేను ఫ్రెష్ అయ్యేస్తా. మహాలక్ష్మి, ఇప్పుడు టైం ఎంత తెలుసా? 3:30. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నువ్వు ఇలా తిరగటం నాకేం నచ్చలేదు. ఈ విషయం నేను అర్థం చేసుకోగలను, కానీ మా పేరెంట్స్ అర్థం చేసుకోలేరు. రేపటి నుంచి నువ్వు ఆఫీస్ మానేసి ఇంట్లో ఉంటే మంచిది. అజిత్, మన పెళ్ళి ఎప్పుడు? ఎప్పుడు చెప్పు. ఫ్రైడే 9:30. ఫ్రైడే 9:30 అంటే 9:29 వరకు నేను ఇంటి ఆడపిల్లని. 9:30 తర్వాత ఏదైనా అడుగు, నేను నీకు చెప్తాను. అజిత్, నా ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉంది. నా ఫ్యామిలీకి నేను అవసరం. ఈ విషయం నీ పేరెంట్స్కి అర్థం కాకపోవచ్చు. నీకు అర్థమైతే నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు. బావా, ఆల్మోస్ట్ డన్. బావా, సాటర్డే మహాలక్ష్మి, నేను ఫస్ట్ వస్తే నీకేదో చెప్తానని అని గుర్తుందా? ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నీకు అది చెప్తాను. తాగే ముందు మీతో కొంచెం మాట్లాడాలి. తాగి మాట్లాడితే తాగి మాట్లాడినట్టే ఉంటుంది. ఓడిపోయాను. నేను ఓడిపోయాను. నేను లైఫ్లో మహాలక్ష్మి హెల్ప్ ఎప్పుడు తీసుకోకూడదు అనుకున్నాను. తీసుకుంటే ఓడిపోయినట్టే. కానీ ఇదంతా మహాలక్ష్మి వల్లే జరిగింది. మహాలక్ష్మి హెల్ప్ కానీ లేకపోయి ఉంటే ఇవాళ ఇలా ఉండేది కాదు.
అందుకే చెప్తున్నాను, నేను ఓడిపోయాను. ఫస్ట్ టైం లైఫ్లో ఓడిపోయినందుకు ఆనందంగా ఉంది, ఓడిపోయి గెలిచినందుకు ఆనందంగా ఉంది. హే, ఆగండి. చదువుకునే అప్పుడు నేను ఫస్ట్ వస్తే మహాలక్ష్మికి ఒకటి చెప్తానన్నాను, కానీ నేను అప్పుడు అది చెప్పలేకపోయాను. ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్లో మీ అందరి ముందు తనకు అది చెప్పాలనుంది. దట్ ఈస్ మహాలక్ష్మి. నువ్వు ఛాలెంజ్ చేసావు కదక్క, దట్ ఈస్ మహాలక్ష్మి అనిపించుకుంటానని. నువ్వు గెలిచావు. లేదురా, నేను బావ మీద ఇప్పుడు గెలవాలనుకోలేదు. అసలు నేను ఊరి నుంచి ఎందుకు వచ్చానో తెలుసా? కాదురా, బావ కోసం. నాకు అసలు చదువు అంటే ఇష్టం లేదురా. అయినా ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఏడ్చానో తెలుసా? చదవకపోతే బావకి ఎవరు మనుషుల్లా కనిపించరు, అందుకే కష్టపడి చదివాను. బావ కాంపిటీషన్ అయ్యాను. నాకు బావ అంటే ఎంత ఇష్టం అంటే, ఏ అమ్మాయినా తన మొట్టమొదటి ఐ లవ్ యూ తను ప్రేమించిన వాడికి చెప్పాలనుకుంటుంది. కానీ నేను ప్రేమించే బావ కోసం ఇంకెవడికో ఐ లవ్ యూ చెప్పాను. అంత ఇష్టం. మీకు గుర్తుందా, ఫస్ట్ వస్తే బావకు ఒకటి చెప్తానన్నాను. నాది ఇన్ఫాక్చుయేషన్ కాదు, ఐ లవ్ యూ బావా అని చెప్పాలనుకున్నాను. కానీ అందరి ముందు దాన్ని డిస్టర్బెన్స్ అంటే తట్టుకోలేకపోయాను. వెళ్ళిపోయాను. బావ లేకుండా బతకాలనుకున్నాను. ట్రై చేశాను, నా వల్ల కాలేదు. కానీ జాన్ అంకుల్ పెళ్లి గురించి అడిగినప్పుడు ఎవరేమనుకున్నా పర్లేదు, బావంటే నాకు ఇష్టం అని చెప్పేయాలనుకున్నాను. కానీ బావ హృదయం ఖాళీగా లేదని, ఆల్రెడీ నాకన్నా 2 inches హైట్ ఉన్న అందగతికి ఇచ్చేశాడని తెలిసింది. బాధ. బావ నాకు దక్కలేదనే కోపం. ఆ కోపంలో అజిత్ ఓకే చెప్పేశాను. బావని ఎంత ప్రేమించానో అంత కోపగించుకున్నాను. కానీ బావ కంపెనీకి ప్రాబ్లం వస్తే నా బావ ఇలా ఉండకూడదు, ఎప్పుడూ నంబర్ 1గా ఉండాలని కష్టపడ్డాను. బావ మనసులో ఏమోలో చోటు దొరికిందనుకున్నాను. అందుకే బావ నీకు ఒకటి చెప్తానన్నప్పుడు నువ్వంటే నాకు ఇష్టం మహాలక్ష్మి అంటాడేమోనని చిన్న ఆశ. కానీ దట్ ఇస్ మహాలక్ష్మి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను గెలిచానా? మరి ఆ తర్వాత ఏమైందక్క? నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. హే మహాలక్ష్మి, ఇక్కడున్నావా ఏంటి? మధ్యలో వచ్చావు. నేనేమన్నానో తెలుసా? దట్ ఈజ్ మహాలక్ష్మి. దట్ ఈజ్ మహాలక్ష్మి. నీకు అదే కదా కావాల్సింది? ఏంటి షాక్ అయిపోయావా? నేనే అలా అన్నానని షాక్ అయిపోయింటావు కదా. నువ్వు హ్యాపీయే కదా మహాలక్ష్మి? హ్యాపీ బావా. నేను చాలా హ్యాపీ. ఈ దెబ్బతో మన కంపెనీ 80 crores దాటేస్తుంది. 80 crores ఏంటి బావా? 6 months ఆగు, అజిత్ కంపెనీని కూడా క్రాస్ చేస్తుంది. అజిత్ కంపెనీని క్రాస్ చేస్తుంది అంటే ఇప్పుడు వరకు క్రాస్ చేయలేదనేగా? బావా అజిత్ది పెద్ద కంపెనీ, నాది చిన్న కంపెనీ. నీకెప్పుడు అజితే గ్రేట్ కదా, నేను కాదు. బావా నా ఉద్దేశం, నేను నీకు అసలు ఇంత కూడా గ్రేట్ అనిపించలేదు కదా. ఇంత కూడా ఊరి నుంచి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? బావా ఈ హోర్డింగ్ చూశాను, చాలా బాగుంది. నీ కళ్ళలో ఎంత ఆశ్చర్యం తెలుసా? అప్పుడు బావంటే నీకు ఎంత గ్రేట్, బావంటే నీకు అక్కడ ఆకాశంలో ఉండేవాడు. నీ కళ్ళలో ఎప్పుడు అదే ఫీలింగ్ చూడాలనుకున్నాను.
ఎప్పుడు బావంటే నీకు గ్రేట్ అని అనిపించాలనుకున్నాను. నువ్వు ఊరు వెళ్తానంటే నేను ఎందుకు ఆపానో తెలుసా? ఆ ఆశ్చర్యమైన కళ్ళు నా నుంచి ఎక్కడ దూరం అయిపోతాయో అని భయపడ్డాను. కానీ నువ్వేం చేసావు? నువ్వు ఫస్ట్ వచ్చావు, నన్ను ఈక్వల్ చేసావు. నేను నీకెక్కడ గ్రేట్ కాకుండా అయిపోతానని భయపడ్డాను. అందుకే నేను చీట్ చేసి చదివాను. కానీ నా బ్యాడ్ లక్, అజిత్ గాడు ఫస్ట్ వచ్చేసాడు. ఆడెక్కడ నీకు గ్రేట్ అయిపోతాడని నేను నీతో కాంప్రమైజ్ అయ్యాను. రాత్రి పగులు నిద్ర లేకుండా తిండి లేకుండా కష్టపడి చదివాను. నీ చేత మళ్ళీ గ్రేట్ అనిపించుకోవడం కోసం, నీ కళ్ళలో అదే ఫీలింగ్ చూడాలని ఫస్ట్ వచ్చాను. కానీ నువ్వేమన్నావు? అజిత్ గ్రేట్ అన్నావు. పోయింది, మొత్తం పోయింది. దేనికోసం కష్టపడ్డానో అంతా పోయింది. తట్టుకోలేకపోయాను, కోపం వచ్చింది, బయటికి పొమ్మన్నాను. అజిత్ గ్రేట్ అంటావు. ఆ మాట తెలుసా, ఇంకా ఇక్కడ కొడుతుంది. వేరే ఎవరినో గ్రేట్ అంటే వీడికేంటి ప్రాబ్లం అనిపిస్తుంది కదా. నేను పెద్ద ఈగోస్ లాగా కనిపిస్తున్నాను కదా, నేను ఒక పిచ్చోడ్ లాగా కనిపిస్తున్నాను కదా. ఎందుకంటే నేను ప్రేమించే అమ్మాయికి నేను తప్పితే ఇంకా ఎవడు గ్రేట్ అనిపించకూడదు. అవును మహాలక్ష్మి, ఐ లవ్ యూ మహాలక్ష్మి. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు పిచ్చి. ఆ మర్దలే కదా, ఎక్కడికి పోతుందిలే అనుకున్నాను. 3 years వెయిట్ చేశాను నేను నీకోసం. ఆ రోజు హాస్పిటల్కి వచ్చావు కదా, బామ్మకి ముందే హార్ట్ అటాక్ ఎందుకు రాలేదా అని బాధపడ్డానే. ఆ రోజు అంకుల్ పెళ్లి గురించి అడిగినప్పుడు నాకు తెలుసు నువ్వు నో అంటావని. అందుకే నా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాను. నా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాను కాబట్టి నేను స్వప్నాన్ని తీసుకొచ్చాను. అసలు స్వప్న ఎవరో తెలుసా? స్వప్న నా పిఏ. స్వప్న, ఎస్ సార్. నీ హైట్ ఎంత? సార్ 5'7". నన్ను పెళ్లి చేసుకుంటావా? స్వప్నాన్ని తీసుకొచ్చానని నువ్వు జెల్లస్ ఫీల్ అవుతావు అనుకున్నాను. కానీ అజిత్ వచ్చాడు నాకంటే గ్రేట్గా. అజిత్ కంటే గ్రేట్ అవ్వాలని నా కంపెనీ రిస్క్ లో పెట్టాను. మొత్తం పోయింది. అప్పుడు నువ్వు వచ్చావు, హెల్ప్ చేసావు, సక్సెస్ వచ్చింది. కానీ మళ్ళీ నువ్వు ఏమన్నావు? అదే మాట, అజిత్ ఇస్ గ్రేట్. మళ్ళీ ఓడిపోయాను. ఏ నీతో ఎప్పటికప్పుడు గ్రేట్ అనిపించుకొని నీకు ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను. కానీ ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నాను. నేను గ్రేట్ కాదు మహాలక్ష్మి, నేను జస్ట్ బాలుని అంతే. నా సక్సెస్ ఫెయిలియర్ అంతా నువ్వే మహాలక్ష్మి. నువ్వు లేకపోతే నేను లేను. కానీ నువ్వే నాకు లేవు. వద్దు మహాలక్ష్మి, ఎవడి ఫస్ట్ ర్యాంకో నాకు మూస్ట్ వేసినట్టు వేరే ఎవడి ప్రేమనో నాకు మూస్ట్ వేయద్దు. అది బాస్, నా గ్రేట్ ఫెయిలియర్ లవ్ స్టోరీ. ఏంటనే ఇంత ట్విస్ట్ ఇచ్చావు? నువ్వు లవ్ చేయటం ఫస్ట్ నుంచి ఆమె కదా నేను లవ్ చేస్తుంది. అనిపించిందా? మీకు కూడా అలా అనిపించిందా? అనిపించింది. మహాలక్ష్మి అంటే లవ్ కదా నాకు. ఎక్కడో కొంచెం ఎక్కువ చెప్పేసి ఉంటాను, నరేషన్ లో తేడా అంతే. మహాలక్ష్మి నేను లవ్ చేయకపోతే ఐ లవ్ ఎందుకు చెప్పుద్ది? ఎప్పుడు చెప్పింది? నువ్వు చెప్పిన వెంటనే నేను చెప్పిన వెంటనే చెప్పింది కదా. ఒకవేళ నేను చెప్పకపోతే జిత్ వెట్స్ మహాలక్ష్మి, బాలు వెట్ స్వప్న అంతే. నిన్ను లవ్ చేయకపోతే నీ కంపెనీకి వచ్చి హెల్ప్ ఎందుకు చేస్తుంది బాయ్? కంపెనీ ఫ్యామిలీ కదా అని. మా ఫ్యామిలీ ఏమైపోతుందా అని చెప్పి సెట్ చేసింది, అంతే కదా బాస్? అంతే. ఇప్పుడు చెప్పండి బాస్, మహాలక్ష్మి నన్ను లవ్ చేయట్లేదంటే మీరు నమ్ముతారు కదా? మీరు ఊరుకోండి బాస్. నా ఈగో అంతా పక్కన పెట్టి ఇంత కథ చెప్తే మీరెవరు నమ్మరండి బాస్. తను నన్ను లవ్ చేయలేదు, నేనే లవ్ చేశాను. మహాలక్ష్మి నేను లవ్ చేయలేదు, నేనే లవ్ చేశాను. నమ్మండి నా కోసం ప్లీజ్. నేను నమ్మను రా. అక్కడ ఎవరో నమ్మట్లేదంట, వెళ్ళి చూడండి. బార్లోకి వచ్చి తాతయ్య మహాలక్ష్మి మహాలక్ష్మి నాన్న
రండి ఎప్పుడు వచ్చారు? ఇక్కడ ఏం జరుగుతోంది? కూర్చోండి చెప్తాను. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు. ఆ, బాలు మహాలక్ష్మిలో పెళ్ళి నాన్న. పెళ్లి కాదురా, పెళ్ళిళ్ళు. అసలు నేను ఇక్కడికి రాకూడదనుకున్నాను. శుభలేఖ చదివి వీళ్ళు నన్ను మోసం చేశారని తెలుసుకుని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది వీళ్ళు నన్ను మోసం చేయలేదు, వీళ్ళని వీళ్ళే మోసం చేసుకుంటున్నారు అని. రేయ్, బాలు మహాలక్ష్మి ప్రేమించుకున్నారన్న విషయం నీకు తెలుసా? వాళ్ళు ప్రేమించుకోవడం ఏంటన్నా, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. రే బాలు, నువ్వు మహాలక్ష్మిని ప్రేమించావా లేదా? బాలు ప్రేమించాడు, కానీ మహాలక్ష్మి ప్రేమించలేదు. ఏమ్మా మహాలక్ష్మి, నువ్వు బాలుని ప్రేమించలేదు? నేను ప్రేమించాను తాతయ్య, ఎంత చెప్పినా బావ నమ్మట్లేదు. రేయ్, ప్రేమించానని చెప్తోంది కదరా, నీకేంటి ప్రాబ్లం? అందరి ముందు అలాగే అంట తాతయ్య. అమ్మ మహాలక్ష్మి, ఎవరి లవ్నో నాకే ముష్టి అక్కర్లేదు. అజిత్ గాడి గ్రేట్, ఆడిని పెళ్లి చేసుకోపో. చూడు తాతయ్య ఎలా అంటున్నాడు. నేను టెండూల్కర్ గ్రేట్ అంటే టెండూల్కర్ ని లవ్ చేసినట్ట. చూసారా తాతయ్య, అజిత్ గాడిని టెండూల్కర్తో పోల్చేస్తుంది. అంటే ఆడొక టెండూల్కర్, నేడొక గల్లీ క్రికెటర్. చూడు, నన్ను ఇరిటేట్ చేయొద్దు, నాకు కోపం వస్తుంది. నేచురల్ గా నీ కోపమే వస్తుంది మహాలక్ష్మి. నా మీద లవ్ లేదు కదా, జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్ అంతే. Infatuation. అయ్యో తాతయ్య, చూడండి తాతయ్య. నాది తాతయ్య, infatuation వదలండి. అంటావా? నీకు తెలుసా నేను ఎలా ఫీల్ అయ్యేదానో నీకు తెలుసా? నువ్వు ముట్టుకుంటే ప్రాణం పోయేది. ఇప్పుడు కూడా నిన్ను హక్ చేసుకోవాలనుంది. నీ నుంచి ఇంత దూరంగా ఉండడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? రేయ్, ఆడపిల్లందరి ముందు సిగ్గుబడి చెప్తుంటే కూడా నువ్వు నమ్మనంటావేంట? అయ్యో ఉంటాను తాతయ్య. అదొక పెద్ద ఐస్కంత తాతయ్య, నానం టైపు. నా లాజిక్ ఏంటంటే, నా మీద అంత ఫీలింగ్స్ ఉన్నప్పుడు అజిత్ గారిని ఎందుకు లవ్ చేసింది చెప్పండి. నేను అజిత్ లవ్ చేశానా? చెప్తాను అజిత్, నేను నీకు ఎప్పుడు ఓకే చెప్పాను. ఇండియా వచ్చే ముందే కదా. బావ నమ్మట్లేదు. 3 years నుంచి అజిత్ కంటిన్యూస్ గా ప్రపోజ్ చేస్తున్నా పట్టించుకోలేదు. నువ్వు స్వప్నం తీసుకొచ్చావు అన్న కోపంతోనే అజిత్ ఓకే చెప్పాను. దాన్ని నమ్మకండి తాతయ్య, అది నా నమ్మ ఒకటే బ్యాచ్. ఏ, నాకు అసలు పెళ్లి అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. అయితే ఒక సూపర్ తాతయ్య. ఆ స్వప్నాన్ని తీసుకురావండి, పెళ్లి చేసుకుంటా. రేయ్, మిమ్మల్ని చూస్తుంటే 30 ఏళ్ల క్రితం నేను మీ బామ్మ చేసిన తప్పే గుర్తొస్తుంది. ఆహాలతో ఇంత దూరం తెచ్చుకున్నాం. ఎలా ఉన్నావు మహాలక్ష్మి? ఇదిరా మా పరిస్థితి. మా మధ్య పెళ్లి అనే బంధం ఉంది కాబట్టి ఇన్నేళ్ల తర్వాతైనా కలవగలుగుతున్నాం. అదే లేకపోతే జీవితంలో ఎప్పటికీ కలవలేం. ఇప్పటికైనా మమ్మల్ని చూసేనా మీ పంతాలు వదిలేయండిరా. సరే తాతయ్య, నా పంతం వదిలేస్తాను, కానీ ఒక కండిషన్. అందరి ముందు అజిత్ గ్రేట్ కాదు, నేనే గ్రేట్ అనమండి. తన లవ్ నమ్ముతాను. లేదు తాతయ్య, నేను చెప్పను. నేను గ్రేట్ అని చెప్తేనే బావ నా ప్రేమను నమ్ముతాడంటే ఇన్నేళ్ళు నా ప్రేమకి వాల్యూ లేనట్టే. గ్రేటా? నువ్వు మనూరుకు వచ్చినప్పుడు బాలుని గ్రేట్ అన్నావు కదా? ఆ? అన్నది మా డార్లింగ్ కాజోల్ తాతయ్య. నేనన్నది మా స్వీట్ హార్ట్ షారుఖ్ నే తాతయ్య. మధ్యలో ఈ షారుఖ్ కాజోలు ఎవర్రా? ఆ క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన క్రెడిట్ నాదే మావయ్య. ఈ క్రియేషన్ లో నా కారు కూడా పోగొట్టుకున్నాను. బ్లాక్ అండ్ వైట్ బెంచ్. రేయ్, ఇట్రా. ఏంటి మావయ్య, ఏంటి మావయ్య పిలుచుకొట్టావో? ఉన్న క్యారెక్టర్లతోనే చస్తుంటే కొత్త క్యారెక్టర్లు క్రియేట్ చేస్తావా? ఏం మావయ్య, నా క్యారెక్టర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాయా? ప్రాబ్లమ్స్ కాదురా, సొల్యూషన్ క్రియేట్ చేసాయి. ఓ, కారు పోయినా కాన్సెప్ట్ దక్కిందన్నమాట. దట్ ఈస్ జాన్ ఆచార్య టెక్నిక్. ఎరా, నీకు కాజోల్ అంటే ఇష్టమా? బాగా ఇష్టం తాతయ్య. ఆ? కాజోల్ కి ఫ్లాష్ బ్యాక్ లేదు, ఆ. అజిత్ లేడు. ఆహా, ఏమా నీకు షారుఖ్ అంటే ఇష్టమా? షారుఖ్ నిజంగా గ్రేట్ తాతయ్య. ఫైట్ చేసి నన్ను కాపాడాడు. ఆహా. రేయ్, బోర్డులు మార్చండి రా. తాతయ్య, ఇది మహాలక్ష్మిలో ఉందేంటి? నువ్వెవర్రా? షారుఖ్. నువ్వు షారుఖ్ అయితే అది కాజోరా కదరా, కట్రా. అక్షంతలు, అక్షంతలు. బావా, నేను కాజల్ది కాదు, మహాలక్ష్మినే. అయ్యో తాతయ్య,